హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. సూపర్ పెట్టుబడి ప్లాను. రిస్క్ అయితే జీరో ఏముండదు. అంటే రిస్క్ ఏముండదు. జీరో రిస్క్ అనమాట. భారీ ఆదాయం సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ఇటువంటి మార్గాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిలో రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం పెట్టిన డబ్బు తగ్గిపోవచ్చు గూడా. అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది గూడా కోల్పోయవచ్చు. అందుకే రిస్క్ అనైతే అంటున్నాము. సో, షేర్ల ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పడిపోతాయో ఎవరు ఊహించలేరు కాబట్టి, తాము కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందో అని సామాన్యులు భయపడుతూ ఉంటారు. అందుకే మన దేశంలో మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు తమ అసలు సొమ్ముకు పూర్తి భరోసా ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసమే వెతుకుతూ ఉంటారు. అంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చెక్కు చెదరకుండా ఉండాలి. అలాంటి మార్గమే మనము సెర్చ్ చేస్తూ ఉంటాము. ప్రధానంగా ఉద్యోగ విరమణ చేసిన వారు మరియు సీనియర్ సిటిజన్‌లు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా వచ్చిన పెద్ద మొత్తాన్ని మార్కెట్ ఒడిదుడుకులకు గురి కాకనీయకుండా, అంటే షేర్ మార్కెట్‌లలో వీటిలో కాకుండా కాపాడుకోవాలని కోరుకుంటారు. షేర్ మార్కెట్‌లో నష్టమా అంటే చెప్పలేమండి. అది నష్టమే రావచ్చు, లాభం రావచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ మనకొక 10 ఇయర్స్ అలా చూసుకుంటే మేబీ లాభం రావచ్చు. కానీ దానివల్ల ఎంత లాభం వచ్చిందో అదే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు గాని ఇట్లా వీటి వల్ల ఎంత లాభం వస్తుందనేది ఆహ్, ఒక్కోసారి ఎఫ్‌డి కంటే తక్కువ లాభాలు గూడా ఇవ్వచ్చనమాట. లాభమే ఇచ్చినప్పటికీ గూడా షేర్ మార్కెట్‌లు ఎఫ్‌డి కంటే తక్కువ లాభాలు ఇవ్వవచ్చు. ఎక్కువైనా ఇవ్వచ్చు. లేదా నష్టమైనా మిగిల్చొచ్చు ఆ రోజుటికి. అది మన చేతుల్లో లేని, మన పరిధిలో లేనిదనమాట. కానీ ఇక్కడ ఎఫ్‌డి అంటే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటదో అది ఒక్క రూపాయి గూడా తగ్గదు. మనకేమున్నా వచ్చేదే గానీ పోయేది ఒక రూపాయి గూడా ఉండదనమాట. ఏమంటే తక్కువ ఇంట్రెస్ట్ అయితే తక్కువుంటుంది. ఇక ఇలాంటి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అత్యుత్తమ పథకమే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది బ్యాంకుల్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్‌డి మాదిరిగానే పనిచేస్తుంది. కానీ ప్రభుత్వ గ్యారంటీ ఉండటం వల్ల దీనిపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. ప్రస్తుతం అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్ల కంటే పోస్టాఫీస్ ఈ స్కీమ్ ద్వారా మెరుగైన వడ్డీని అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో మీ ఆర్థిక అవసరాలను బట్టి 1, 2, 3 లేదా 5 కాల పరిమితితో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే మనకు టర్మ్ అయితే ఉంటుంది కాబట్టి 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా, 5 ఇయరా అనే టర్మ్ మనం ఎంచుకోవాలి. సో, ఆ టర్మ్‌లో మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్‌లో మార్పులుంటాయి. అంటే మీరు ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ శాతం వడ్డీ అనేది పొందగలిగే అవకాశము ఉంటుంది. 2026 నాటి అధికారిక వడ్డీ రేట్లను గమనిస్తే మీరు ఒక ఏడాది కాలానికి డబ్బు దాచుకుంటే 6.9% వడ్డీ లభిస్తుంది. మనకిప్పుడు ఎస్‌బీఐ 6.4% మాత్రమే ఇస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్ 6.9% వడ్డీ ఇస్తుంది 1 ఇయర్‌కి. ఒకవేళ మీరు 2 ఏళ్ల కాల పరిమితి ఎంచుకుంటే 7% వడ్డీ. అదేవిధంగా 3 ఏళ్ల కాల పరిమితికి 7.1% వడ్డీని ప్రభుత్వం అందిస్తుంది. అయితే అన్నిటికంటే లాభదాయకమైన విషయం ఏంటంటే, మీరు 5 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్‌ని ఎంచుకుంటే ఏకంగా 7.5% వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రముఖ బ్యాంకులు కూడా 5 ఏళ్ల కాల పరిమితి గల ఎఫ్‌డీలపై ఇంత భారీ స్థాయిలో వడ్డీని ఇవ్వటం లేదు. అందుకే ఇది ఒక అద్భుతమైన అవకాశంగా అయితే చెప్పవచ్చు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ పథకం వల్ల కలిగే భారీ లాభాన్ని విశ్లేషిద్దాము. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న రూ. 5,00,000 మొత్తాన్ని
5 ఏళ్ల కాల పరిమితితో ఈ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. 5 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి అంటే అతనికి వచ్చే మొత్తం ఎంత అంటే వడ్డీతో కలిపి 5,00,000కు గాను మరొక రూ. 2,24,975 కలిపి మొత్తం రూ. 7,24,975 అవుతుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన 5,00,000 అసలు కాకుండా వడ్డీ రూపంలోనే మీకు దాదాపుగా సగం వరకు వచ్చింది. అంటే రూ. 2,24,975 లాభం. సో, మీరు ఏ రోజైతే డబ్బును డిపాజిట్ చేస్తారో, ఆ రోజు ఉన్న వడ్డీ రేటు 5 ఏళ్ల వరకు స్థిరంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ పడిపోయినా మీ ఆదాయానికి వచ్చే నష్టమేమి ఉండదు. సో, ఇది షేర్ మార్కెట్ కాదు కాబట్టి. ఈ స్థిరత్వం మరియు గ్యారంటీడ్ ఆదాయం అనేది మధ్య తరగతి ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశంగా భావించవచ్చు. ఈ పథకం కేవలం వడ్డీని మాత్రమే కాకుండా మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మీరు 5 ఏళ్ల కాల పరిమితి గల టైమ్ డిపాజిట్‌ను ఎంచుకున్నప్పుడు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ వార్షిక ఆదాయంలో కొంత భాగానికి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా మీరు పన్నుల రూపంలో వెళ్ళే డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి మీకు డబ్బు అవసరమైందనుకోండి, మీ డిపాజిట్ మొత్తాన్ని పూర్తిగా తీసేయకుండానే ఆ సొమ్ముపై రుణం తీసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అంటే మీరు పెట్టుబడికి భద్రత, అధిక వడ్డీ, పన్ను ఆదా మరియు అవసరానికి రుణం వంటి అన్ని రకాల ఫీచర్‌లు ఒకే పథకంలో లభిస్తున్నాయి. రిస్క్ లేకుండా లక్షల రూపాయల ఆదాయం పొందాలని, తమ కష్టార్జితం పదిలంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒక గొప్ప వరం లాంటిదనే చెప్పవచ్చు.